హాయ్ అందరికి. ఈవేళ మా ఊర్లో జరిగే మరిడి మహాలక్ష్మి పండగకైతే మేమొచ్చేసాం. ఇది 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే పండగండి. చాలా బాగా చేస్తున్నారు. అంగరంగ వైభవంగా. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మా ఊరి పండగ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఎప్పటినుంచో తరతరాలుగా వస్తున్న పండగిది. లైటింగ్ అండ్ డెకరేషన్‌కి దాదాపు 20 లక్షల వరకు అయిందంటే ఏ రేంజ్‌లో చేస్తున్నారో అర్థం చేసుకోండి మీరే. అసలు పండగ ఎలా స్టార్ట్ అవుతుందంటే అండి, మొదట గరగలతో స్టార్ట్ అవుతుంది. గుడి దగ్గర నుంచి గరగలనేది తీస్తారు. ఈ గరగలు 9 లేదా 11 రోజుల వరకు ఊరు మొత్తం తిప్పుతూనే ఉంటారు అలాగా. రాత్రి మొదలుపెట్టుకొని తెల్లారింటి వరకు తిప్పుతూనే ఉంటారు. పండగకి ముందు రోజు అందరూ కూడా జాగారం ఉంటామండి. యాక్చువల్లీ మేము దీన్ని పెద్ద జాగారం అని పిలుస్తూ ఉంటాం. ఆ రోజు రాత్రి చేసిన ఏర్పాట్లు, ఆ డాన్సులు అమ్మమ్మమ్మమ్మో! నేను చెప్పడం గాదు. మీకు చూపిచ్చేస్తాను చూసేయండి. ఇది ఒక స్టేజు. అభి సెంటర్ అనేసి అంటారు. ఇది సెకండ్ స్టేజు. పాలగేట్ సెంటర్ దగ్గర. ఇది ఇంకో స్టేజు. బస్ స్టాండ్ దగ్గరలో. మొత్తం దాదాపుగా 6 స్టేజులైతే యేసారండి. 6 స్టేజీల దగ్గర 6 మంచి మంచి ప్రోగ్రామ్‌లయితే పెట్టారు. 6 ప్రోగ్రామ్‌లంటే ఆషామాషీ కాదండి. చాలా గట్టిగా అవుతుంది. రికార్డ్ డాన్సులు, వేషాలు మీకు అసల ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొరత లేదసల. మీరు తెల్లారింటి వరకు కూడా మీకు ఎక్కడ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ లేకుండా అయితే లేదు. కానీ చాలామందేంటంటే 12కే గుడికెళ్ళడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఎండ దెబ్బ తగులుతదేమో అని చెప్పి. అసల నేనైతే లిటరల్‌గా 2 అయిందనుకుంటా ఇంటికెళ్ళే వరకు. ప్రతీదీ కూడా ఈవెంట్ కవర్ చేసుకొని వచ్చేసాం ఇంకా. ప్రతి ఈవెంట్ గూడా. ప్రతి చోట పెర్ఫార్మన్స్‌లయితే అద్దిరిపోయినాయి. అలా ఒకసారి స్క్రీన్ ప్లే ఏస్తాను. అన్ని ఈవెంట్‌లు జస్ట్ చిన్న చిన్న క్లిప్‌ల కింద. ఎందుకంటే మళ్ళీ లాంగ్ ఫార్మాట్ పెట్టానంటే నాకు కాపీరైట్ క్లెయిమ్ పడతది. క్రౌడ్ మామూలుగా లేదసల. నిజంగా ఊపిరి ఆడట్లేదు ఎక్కడ పడితే అక్కడ. కాకపోతే పోలీస్ బందోబస్తు ఎక్కడ పడితే అక్కడ చేశారు స్టేజ్‌ల దగ్గర గొడవలు అవ్వకుండా. మా ఫ్రెండ్స్ కూడా కలిసారు. సరదాగా వాళ్ళతో కలిసి ఈ ఈవెంట్‌ని అలా చూసేసాను. ఇంటికొచ్చే వరకు దాదాపు 2 అయితే అయిపోయింది. కానీ మా అమ్మ 3కే నన్ను లేపేసింది గుడికెళ్దాం పదా అని చెప్పి. మళ్ళీ ఎండ ఉంటదని. టైం చూస్తే 4:30 అవుతుంది. టెంపుల్ లైన్‌లో ఉన్నాం. కానీ టెంట్లు గట్టా అన్నీ బానే అరేంజ్ చేశారు. ఒకవేళ ఎండలో మీరు నించునే అవసరం రాదు. అంత నీట్‌గా అరేంజ్ చేశారు. దానికి తోడు ఎవరైనా బాగా పెద్దవాళ్ళు ఏజ్‌లో ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకెవరైనా హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉన్నా సరే మిడిల్‌లో నుంచి అయితే పంపిస్తున్నారు. వాళ్ళకి ఫాస్ట్‌గా దర్శనం అవ్వడానికి. మాకైతే గంటలో అయిపోయింది దర్శనం. మరి డేలో వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు మరి. అమ్మవారిని అలా చూస్తూ ఉంటే 2 కళ్ళు కూడా సరిపోలేదు ఆ అలంకరణలో. భక్తులందరూ తీసుకొచ్చిన పిడకలు ఏవైతే ఉంటాయో ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి ఇక్కడ పెడతారనమాట. పొద్దున్నే చూసారు కదా! జనం అసలు మామూలుగా లేరు ఇంకా. ఇప్పటికే చాలా వరకు క్రౌడ్ ఎక్కువైపోయింది. మా అమ్మగారు కూడా ఇంకా ప్రదక్షిణ చేసి అక్కడైతే పెట్టేశారు. గుడి అలంకరణ చూసారా? మామూలుగా లేదు. నేను డేలో మళ్ళీ ఒకసారి దర్శనంకొచ్చాను. 3కి వస్తే గుడి కొంచెం ఖాళీగా ఉంది. రెండోసారి మళ్ళీ దర్శనం చేసుకున్నాను. పిడకలు చూసారా అలా పేర్చుకుంటూ వచ్చేస్తున్నారు. పండగ క్లైమాక్స్ మూమెంట్‌కి అయితే వచ్చేసాం. ఇంకా లాస్ట్ మూమెంట్‌లో ఏంటంటే బాణాసంచా కార్యక్రమం అయితే జరుగుతుంది. దీని తర్వాత ఒక ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా వీడియో అయిపోలేదు. ఊరి చివరున్న పొలాల్లో ప్లాన్ చేసుకున్నారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా. బాణాసంచా కార్యక్రమం తర్వాత అయితే మా ఊరి స్టేడియంలో అయితే ఇంకో పెద్ద ప్రోగ్రామ్ అయితే పెట్టేశారు. ఇది బాలు రైడర్స్ తరపున. చాలా గ్రాండ్‌గా పెట్టారు. ఆ క్రౌడ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ రేంజ్‌లో వచ్చారనేది. కొన్ని సందర్భాల్లో అయితే ఆ క్రౌడ్‌కి ఊపిరి అందలేదు. అంత జనం. ప్లేసులు లేక చెట్లు కూడా ఎక్కేస్తున్నారండి. చూసారా అసల? ఈవెంట్ చూడడానికి అని చెప్పి ఆ చెట్టు మీద ఒక ఇద్దరు, ఈ చెట్టు మీద ఒక ఇద్దరు.
లిటరల్‌గా ఈ దశావతారాలు పర్ఫార్మన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. వేరే లెవెల్ పర్ఫార్మన్స్ ఇచ్చేశారు. ఇరగదీసేసారు అంతే. మామూలుగా లేదు. ఒక పక్క ఈవెంట్ అవుతుంటే మధ్యలో భయ్యా ఎవరో బడ్వైజర్ 16 పట్టుకెళ్తున్నాడు. మీరు విన్నది కరెక్టే. M416 కాదది. బడ్వైజర్ 16. ఎందుకంటే బడ్వైజర్ క్యాన్‌లతో తయారు చేసాడు బడ్వైజర్ 16. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఒక బిగ్గెస్ట్ అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. 108 అడుగుల శివపార్వతుల విగ్రహం అయితే మా ఊరి పెద్ద చెరువులో అయితే రాబోతుందంట. అసలు మామూలు విషయం కాదు 108 అడుగులంటే. వివేకం దగ్గర ఒక శివుడి బొమ్మ విగ్రహం తయారు చేశారు. ఆ శిల్పం తయారవకముందు కేరళలో ఉన్న ఆజిమాల శివుడి స్టాచ్యూ ఏదైతే ఉందో మీకు ఐడియా ఉందో లేదో ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ స్టాచ్యూని ఎవరైతే డిజైన్ చేశారో సేమ్ అదే పర్సన్‌తోని మన నర్సీపట్నం పెద్ద చెరువులో కూడా శివపార్వతుల స్టాచ్యూని అయితే డిజైన్ చేయించబోతున్నారు. కేరళలో ఉన్న శివుడి స్టాచ్యూనే చాలా యూనిక్‌గా ఉంటది. అలాంటిది అదే పర్సన్ ఇక్కడ డిజైన్ చేస్తున్నాడంటే ఇంకెంత యూనిక్‌గా ఉండబోతుందో చూడండి. ఇంకా మన నర్సీపట్నంకి ఒక స్పెషల్ అట్రాక్షన్ అయిపోద్ది నాకు తెలిసి. 108 అడుగులంటే సాధారణ విషయం అయితే కాదు. ఈ విషయాన్ని మన స్పీకర్ గారు అయినటువంటి గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కన్‌స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. వీడియోలో ఇంకా ఈవెంట్స్ అన్నీ కవర్ చేసుకుంటూ పోతే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేనే చాలా వరకు కంప్రెస్ చేశాను. చాలామంది నాకు తెలిసి రాలేనట్టుంది. లోకల్ వాళ్ళు కూడా దూరభారాన ఉన్నవాళ్ళు మిస్ అయినట్టున్నారు. సో, ఈ వీడియో కంప్లీట్‌గా వాచ్ చేసుంటే మీకు మొత్తం ఓవరాల్‌గా ఏంటేంటి ఈవెంట్స్ జరిగినియి అసలు మొత్తం అన్నీ కూడా కవర్ చేశాను. సో, వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.